జైనా బ్రౌజీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ అంత సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ ఇప్పుడు నెటిజన్లు ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కినేని అఖిల్ అలాగే జైనాబ్ వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఎందుకు అంత రహస్యంగా జరిగింది అనేది మనం కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. అక్కినేని అఖిల్ జైనాబ్ వీరిద్దరు కూడా నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నేపథ్యంలో వీరిద్దరూ అంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చేసుకొని చర్చిస్తూ ఉన్నారు. ఏంటి అసలు వీరిద్దరు అంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా వీళ్ళ పోలికలు ఎలా వచ్చాయి అంటే సరిగ్గా 7 ఏళ్ల క్రితం కూడా సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకునే టైంలో నాగార్జున గారు అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ఒక ప్రకటన చేశారు ఆ పిల్లతో. తర్వాత అది ఎయిర్పోర్ట్లోనో ఎక్కడోనో చెడింది. ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అదే లింకులు పెట్టి మళ్ళీ చైతు అండ్ శోభిత దులిపాలే రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు December 4. సరిగ్గా ఇదే టైంకి నాగార్జున గారు మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేశాడు, చిన్న పిల్లాడుతో ఇంకో అమ్మాయిది ఎంగేజ్మెంటు అని. జైనా బ్రౌజీ. ఈ అమ్మాయి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. జేఆర్ కన్స్ట్రక్షన్స్, జేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, జేఆర్ డెవలపర్స్, బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఇప్పుడు జైనాబ్ ఉపాసన కొనిదలకి అలాగే రానా దగ్గుబాటికి కూడా ఎప్పటి నుంచో ఆవిడ ఫ్రెండ్ అని వారిద్దరు కూడా సోషల్ మీడియాలో జైనాబ్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. వారి ద్వారానే అఖిల్కి జైనాబ్ పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఉపాసన అండ్ రానా గారి వల్లే జైనాబ్ అఖిల్కి పరిచయం అయిందా, ఆ పరిచయం ప్రేమగా మారిందా అంటే ఏం చెప్తారు? నాకు బేసిక్గా page 3 కేటగిరీ పీపుల్ అంటే తెలుసు కదా. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే page 3 అని డక్కన్ క్రానికల్లో, హైదరాబాద్ క్రానికల్లో 1, 2, 3 థర్డ్ పేజ్లో ఎప్పుడు సిటీలో జరిగే పార్టీ అఫీషియల్స్ పేర్లు అన్నీ ఉండేవి. అలా వీళ్ళంతా page 3 పీపుల్ అని బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేరు మీద సెలూన్లు గిల్లులు కూడా వచ్చేసాయి. సో అలా page 3 పాపులర్. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కొన్ని మ్యాగజైన్స్ చాలా పాపులర్. ఫర్ ఎగ్జాంపుల్ U&I కానీ, లేకపోతే సోషలైట్ కానీ, సెలబ్ కానీ, ఫేమస్ కానీ, ఇలా కొన్ని పత్రికలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ చూస్తామంటే హై ప్రొఫైల్ సెలూన్స్ చూస్తాము, బిజినెస్ పీపుల్ వాళ్ళకి సంబంధించిన కిట్టి పార్టీలలో చూస్తాము, అండ్ బొటిక్స్లో చూస్తాం. మోస్ట్లీ బొటిక్స్, అన్ని బొటిక్స్లోనూ ఉంటాయి. అలాగే ఈ హై ప్రొఫైల్ పీపుల్ వాళ్ళ ఇళ్లలో ర్యాక్లో చూస్తాం. మోస్ట్లీ దా సబ్స్క్రిప్షన్ కూడా ఎంతో ఉండదు, 100 రూపాయలు ఎంతో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నీ page 3 గురించి చెప్పాయి కదా, ఇందులో అన్ని పేజీలు వీళ్ళే ఉంటారు, 1, 2 అని కాదు. సో ఉపాసన ఇంట్లో పార్టీ అయినా వీళ్ళు కవర్ చేస్తారు. అక్కడ ఎంతమంది ఉన్నారు అని టిక్ చేస్తే అక్కడ రౌజీ ఉంటుంది. రానా ఇంట్లో జరిగే ఏదైనా వేడుక ఉన్నా వీళ్ళు కవర్ చేస్తారు, అందులోనూ ఎక్కడో రౌజీ ఉంటుంది. రౌజీ ఇంట్లో ఏదైనా వేడుక జరిగినా వీళ్ళు కవర్ చేస్తారు, అందులోనూ వీళ్ళు ఎక్కడో కనపడతా ఉంటారు. నౌ ఏ పార్టీ, వీళ్ళందరూ కలిసి ఎక్కడన్నా పబ్బుకో గిబ్బుకో వెళ్తే 4 సెలబ్రిటీస్ ఉంటారు, కొన్ని మనకు తెలియని మొహాలు ఉంటాయి. వీళ్ళెవరా అంటే వాళ్ళు తెర మీద కనబడరు కాబట్టి మనకు తెలియదు అంతే. కానీ వాళ్ళు కూడా ఈ సోషల్ పీపుల్కి చాలా దగ్గరగా ఉండేటువంటి కొంచెం బడా పారిశ్రామికవేత్తల పిల్లలు. సో ఇలా తరచూ అక్కడో ఇక్కడో చూసినప్పుడు మనం అందరం కలిసే ప్రతి గెట్ టుగెదర్లోనూ ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు వీళ్ళుంటారు అనే దగ్గర వీళ్ళు అటెండెన్స్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఇవన్నీ. అంటే ఆ మ్యాగజైన్స్ గతంలో వచ్చినవన్నీ తిరిగేసిన వాళ్ళు, అప్పుడు టిక్కులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళెవరు అని ఇప్పుడు ఆ మొహం ఇక్కడ కనబడుతుంది. ఓహో ఈవిడ అంటే ఆల్రెడీ మన ఉపాసనకి ఫ్రెండ్, రానా దగ్గుబాటి వాళ్ళ ఆవిడ మిహికా బజాజ్కి ఫ్రెండ్. బజాజ్ వాళ్ళు ఎప్పుడు బిజినెస్ పీపులే కదా, అలా వాళ్ళకి బాగా ఫ్రెండ్. ఈ రకంగా రూమర్స్ అని ఏం లేదు, ఇది నిజమే, ఎప్పుడు కలిసేదే ఉంటారు. మనకేంటంటే తెర మీద కనబడే మొహాలు చూస్తే వెంటనే ఇట్లా చూసేస్తాం.
అందరూ సెలబ్రిటీలే పాపం, వాళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ పీపులే, కానీ బయటికి తెలియదు. నీకు వాళ్ళంతా కనబడాలి అంటే ఎక్కడంటే ఇప్పుడు మనం తాజ్ కృష్ణాలో కానీ పార్క్ హయాత్లో కానీ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి ఇంటర్నల్గా కొన్ని, అందులో ఖచ్చితంగా ఏ చీరో జాకెటో కొనడానికి వీళ్ళంతా వస్తారు. ఓకే, అప్పుడు కూడా వీళ్ళు కలుసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఇప్పుడు గతంలో ఆ అమ్మాయి గురించి కూడా ఇలాగే తీశారు, ఎవరు పలానోళ్ళ మనవరాలంట, ఈవిడకి అది ఉందంట ఇది ఉందంట అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి వార్తలు వస్తున్నాయి. సో దానికి దీనికి ముడిపెట్టి ఏంటంటే లాస్ట్ టైం కూడా వీళ్ళది ఎక్కడో లాస్ట్ వరకు వచ్చిపోయింది కదా, ఇదేమన్నా ఉంటుందా పోతుందా అని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు. ఎవరికైనా ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మరి ఎందుకు ఆ కుటుంబానికి ప్రతిసారి ఇలా అవుతుంది తెలియదు. పైగా ఈ సంవత్సరం ఎక్కువగా వినబడిన పేర్లలో పాపం అయింది ఉంది, ఏదో సందర్భంలో కావచ్చు. నెక్స్ట్ అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అయినా, మన కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలైనా ఆయన తరచూ వినబడుతున్నారు పేర్లు అవి. సో మేబీ మళ్ళీ వినబడకూడదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిధి మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వివాహ వేడుకని ఏర్పరచుకున్నారు. ఓకే, అంటే రహస్యంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం కూడా అదే అంటారా? రహస్యం ఏం లేదు, రహస్యం అని కాదు, రీజన్ వాళ్ళే సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులే ఇంతమంది ఉంటున్నారు. ఇంకా ఓ పెద్ద ఘనమైన వేడుక చేసి హైదరాబాద్ అంతా పిలవాల్సిన అవసరం లేదు. పైగా ఒక చిన్న ఎంత తోడికైనా ఒక చిన్న ఇది ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకే సొంత కన్వెన్షన్ ఉంది. ఎవడెవడెవడో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని పోయే వాళ్ళకి మనకే సొంత కన్వెన్షన్ ఉంది. మనం ఇప్పుడు అందరినీ పిలవాలంటే ఇంకొకటి కన్వెన్షన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అవునా? ఒకప్పుడు వీళ్ళకి కన్వెన్షన్ ఉండే, వాళ్ళు కూల్ చేశారు, అందుకే ఈ కన్వెన్షన్లో చేసుకుంటున్నారు అంటారు. నిజమే కదా, అంత అవసరం కూడా లేదు కదా సీరియస్లీ. ఓకే, ఎంతలో వాళ్ళలో వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇనఫ్. జైనాబ్కి అక్కినేని అఖిల్కి మధ్య వయస్సు చాలా వ్యత్యాసం ఉంది. అక్కినేని అఖిల్ కంటే కూడా జైనాబ్ 9 సంవత్సరాలు పెద్దది అంటూ కూడా వారిద్దరికి సంబంధించినటువంటి వయసు వ్యత్యాసం గురించి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో అది చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు దీని మీద ఏమంటారు? చేసుకున్న ఆయనకి లేదు, చేసుకున్న ఆవిడకి లేదు, ఆయనకు సంబంధించి వాళ్ళ పెద్ద మనిషి అంటే అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా అఖిల్ కంటే కూడా జైనాబ్ పెద్దదేనా? సో చేసుకున్న ఈయనకి లేదు, ఆవిడకి లేదు, వీళ్ళ తరఫు పెద్దలకి లేదు, ఎగ్జాక్టర్లు వాళ్ళ తరఫు పెద్దలకి ఏమీ లేదు. వాళ్ళందరూ బాగున్నప్పుడు వయసు పెద్దదైతే మనకెందుకు, చిన్నదైతే మనకెందుకు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్లి పెద్దదో చిన్నదో ఈక్వల్ వయసులో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.